మనసులో స్థిరత్వం విద్యుత్తలిక ఆమె పేరులోనే ఒక వేగం ఉంది, ఆమె ప్రేమ కూడా అలాంటిదే. ఊహించని వేగంతో కృష్ణుని వైపు పరిగెత్తే భావన కానీ ఆమె తపస్సు మాత్రం ఆ వేగాన్ని నిలబెట్టగల స్థిరతతో నిండినది. విద్యుత్తలిక మనస్సు ఒక రేఖల బాణంలా కృష్ణుని దర్శించాలన్న తపనతో నిండిపోయేది. కానీ ఆ వేగం లోపల అత్యంత నిశ్శబ్దంగా ఉన్న ధ్యానానికి రూపం. విద్యుత్తలిక ఒక సంఘటనలో కృష్ణుడు గోపికల మధ్య తిరుగుతున్నప్పుడు ఒక్క చూపుతోనే ఆయన గుండెను తాకిన గోపిక ఆమె చూపు వెలుగులా భావన వేగంగా కానీ మౌనంగా కృష్ణుని హృదయంలో నిలిచిపోయింది. ఆమె స్పర్శకు ముందు ఆయనకు ఆమె హృదయం అర్థమైంది. అలాంటి వేగం, అలాంటి చైతన్యం కేవలం విద్యుత్తలికలోనే కనిపించింది. ఆమె ప్రేమ ఆరంభంలో ఒక తుఫాను వలె ఉండేది. కానీ రాధను చూసిన తరువాత ఆ తుఫాను తపస్సు గంగా వలె ప్రవహించడం ప్రారంభించింది. ఆమె తపస్సు కృష్ణునికి ఎదురుగా ఉండటం కాదు, ఆయన హృదయంలో ఒక వెలుగుగా నిలవడం. ప్రేమలో ఆమె ఎదురు దాడి కాదు, నిలకడగా ఎదురు చూపే శక్తి. రాధతో ఆమె సంభాషణలో విద్యుత్తలిక ఇలా అంటుంది, నాకు వేగముంది రాధా. కానీ ఆ వేగం నీ నిశ్శబ్దతను తాకిన తర్వాత మాత్రమే పరిపక్వమైంది. నీ ప్రేమ నన్ను నిలిపింది. ఈ ఎపిసోడ్ మనకు తెలియజేస్తుంది, ప్రేమలో వేగమున్న వేగాన్ని తపస్సులో నిలబెట్టగల స్థితి మాత్రమే శాశ్వతమవుతుంది. విద్యుత్తలిక జీవితం మనకు ఒక సందేశం, ప్రేమ ఎప్పుడూ పరిగెత్తే గతి కాదు, నిలిచే స్థితి కూడా కావాలి. తదుపరి ఎపిసోడ్ అనంతలత ప్రేమను ఆవిర్భావంగా మార్చిన సాధ్వి. రాధే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ